హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఎవరైతే రైల్వేల గ్రూప్ డి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకున్నారో సో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప అవకాశం అని చెప్పాలండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1,00,000+ వేకెన్సీస్, 1,00,000+ వేకెన్సీస్ గ్రూప్ డీలు అయితే ప్రెసెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. సో అతి త్వరలో కూడా నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సో మరి గ్రూప్ డికి క్వాలిఫికేషన్స్ ఏంటిది, ఇవన్నీ రకరకాల డౌట్స్ అన్ని కూడా చాలా మందికి ఉన్నాయి. సో ఈ వీడియోలో మీ అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ మనకి అఫీషియల్ మనకి హిందీ న్యూస్ పేపర్లో కూడా 2,40,000 పైగా రైల్వేల వేకెన్సీస్ ఉన్నాయంట. అందులో ఎక్స్క్లూజివ్గా గ్రూప్ డీకి వచ్చేసి 1,00,000కు పైగా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అఫీషియల్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సో ఎవరైతే యూనియన్ సంబంధించి వాళ్ళు ఉన్నారో అఫీషియల్ డైరెక్టర్స్ కానీ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి ఫైనల్గా వేకెన్సీస్ అయితే 2,40,000 ఉన్నాయి. అందులో గ్రూప్ డి వచ్చేసి 1,00,000 పోస్టులు అయితే ఉండబోతున్నాయని చెప్పేసి ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఇంకొక థింగ్ ఏంటంటే మనకి చాలా మంది స్టూడెంట్స్ కూడా గ్రూప్ డి అనేది క్వాలిఫికేషన్ 10th ఉంటుందా, ఐటీఐ ఉంటుందా, మరి రెండింటికి ఎలిజిబుల్ ఉంటుందా, నేను కేవలం 10th మాత్రమే చేశాను, నేను ఎలిజిబుల్ ఉంటానా కాదా, నేను ఐటీఐ చేయలేదు అని చెప్పి వాళ్ళకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే మనకి 2019 నోటిఫికేషన్ ఏదో గ్రూప్ డి వచ్చిందో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళొక ప్రెస్ నోటు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏమంటే ఏదైతే టెక్నికల్ పోస్ట్ ఉన్నదో గ్రూప్ డికి సంబంధించి దానికి ఖచ్చితంగా ఐటీఐ ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే నాన్ టెక్నికల్ పోస్ట్ ఉన్నాయో అంటే గ్రూప్ డిలో కొన్ని నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వర్క్షాప్ కానీ, హాస్పిటల్ అటెండర్ కానీ, సో ఇలా కొన్ని పోస్టులు ఉన్నాయి అన్నమాట. సో వాటికి సంబంధించి అంటే టెక్నికల్ అని మెన్షన్ చేయకుండా నాన్ టెక్నికల్ పోస్టులు ఏమన్నా ఉన్నాయో సో దానికి 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే సార్ 1,00,000+ వేకెన్సీస్ ఉన్నప్పుడు ఓన్లీ ఐటీఐ వాళ్ళకి ఎలా ఇస్తారు సార్ అని చెప్పి చాలా మంది డౌట్ అడుగుతారు. సో నాకు కూడా ఇది ఒక పరిగణించదగ్గ విషయమే. ఎందుకంటే లిమిటెడ్ పోస్ట్ ఉన్నప్పుడు ఐటీఐ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. కానీ ఇన్ని ఆల్మోస్ట్ 1,00,000+ వేకెన్సీస్ అన్నారు కాబట్టి నాకు తెలిసి 10th క్లాస్ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ అఫీషియల్ కాదు ఇది. సో చూద్దాం, దాని గురించి కూడా మనం ప్రయత్నం చేద్దాం. 10th క్లాస్ చదివిన వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మన ట్విట్టర్ ద్వారా కానీ సో అఫీషియల్స్ కానీ చూద్దాం. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని నుంచి కూడా మన అయితే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే నార్త్ వాళ్ళు కూడా చాలా మంది కూడా 10th కూడా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే చాలా బోర్డు చైర్మన్ వాళ్ళకు కూడా సో వాళ్ళ లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా అయితే ఏంటంటే మన వేకెన్సీస్ అనేది 1,00,000 పైగా ఉన్నాయి. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మన నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే మనకి అక్టోబర్లో రాబోతుందండి. ఓకేనా? సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్లో గ్రూప్ డి నోటిఫికేషన్ రాబోతుంది. సార్ మీకు ఎవరైనా చెప్పారంటే ఎస్, మనకు అఫీషియల్గా రైల్వే బోర్డే మనకి ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు గ్రూప్ డి సంబంధించి లెవెల్ 1 పోస్టులు ఏవైతుందో సో మనకి ఈ గ్రూప్ డి పోస్ట్ అనమాట. ఓకేనా? సో గ్రూప్ డి పోస్టులకు సంబంధించి మనకు అక్టోబర్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా రైల్వే బోర్డే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు క్వాలిఫికేషన్ 10th చదివినా ఐటీఐ చదివినా మీరు ఈ క్వాలిఫికేషన్ గురించి కొద్దిసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తేనే తెలుస్తుంది. సో 1,00,000+ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 10th కూడా ఎలిజిబుల్ పెట్టొచ్చు ఇఫ్ దేర్ ఈస్ ఎ పాసిబుల్ ఛాన్స్ అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఓన్లీ ఐటీఐ మాత్రం పెట్టిన నాన్ టెక్నికల్ అంటే టెక్నికల్ పోస్ట్ కాకుండా నాన్ టెక్నికల్ పోస్ట్ కూడా అవకాశం ఉంటుంది 10th క్లాస్ వాళ్ళకి. సో 1,00,000 పోస్టులు కనుక వాళ్ళు రిలీజ్ చేస్తే చాలా మంది కూడా 10th వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు. చాలా మంది యూనియన్స్ నుంచి కూడా సో చాలా మంది సపోర్ట్ పెద్ద ఎత్తుగా నార్త్లో కూడా మళ్ళీ యథావిధిగా మన యొక్క ప్రొటెస్ట్ అయితే తెలవడం జరుగుతుంది. కాబట్టి సో ఛాన్స్ ఇవ్వడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఆలోచించాల్సింది 10th ఉంటుందా అంటే ఐటీఐ ఉంటుందా, ఓన్లీ ఐటీఐ తోటే ఉంటుందా, సో ఇవన్నీ కాదు, మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఓకేనా? సో మన కిరణ్ స్టడీస్ యాప్లో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మీరు కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. మీరు గ్రూప్ డి జాబ్ సాధించాలంటే ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, అర్థమెటిక్ ఒకటి, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. చాలా మంది కూడా నన్ను అడిగింది ఏంటంటే సార్ ఓన్లీ ఐటీఐ పెడితే సిలబస్ ఏమైనా చేంజ్ చేస్తారా అని చెప్పి చాలా మంది అడుగుతారు. నాకు తెలిసినంత వరకు అయితే సిలబస్ ఏం చేంజ్ చేయరండి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 1,00,000 పోస్టులు కాబట్టి ఖచ్చితంగా 10th వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. సో ఒకటే సింగిల్ సిబిటీ పెడతారు. 2019 నోటిఫికేషన్ యథావిధి ఏదైతుందో యాజ్ ఆఫ్ నౌ వరకు కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఒక లిమిటెడ్ పోస్ట్ ఓన్లీ ఐటీ అంటే మాత్రం అప్పుడు ఆలోచించాల్సిన విషయం. కానీ అలా లేదు సిచ్యువేషన్, ఇప్పుడు అంతా డిఫరెంట్ ఉంది కాబట్టి సో ఇవే ప్యాటర్న్ ఇవే సబ్జెక్టులు ఉంటాయి. అంటే మీరు ఎక్సెప్ట్ ఈ జీకే జిఎస్ కాకోకుండా ఈ 4 సబ్జెక్టులు అర్థమెటిక్ అంటే మీరు ప్యూర్ మ్యాథ్స్ కూడా అందులో ఇంక్లూడ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఈ 4 సబ్జెక్టులు కనుక చదివితే మీకు వెయిటేజ్ 80 మార్కులు వస్తాయి.
ఈ జీకే, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సో అండ్ సో ఇలా జీకే పార్ట్ అంతా కూడా చదివితే మీకు 20 మార్కులు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ 80 మార్కులు, ఇక్కడ 20 మార్కులు, టోటల్ గా 100 మార్కుల పేపర్ ఉంటుంది. మీరు 100 మార్కుల పేపర్లో మినిమం ఒక 60 ప్లస్ లేదా 70 ప్లస్, 60 నుంచి 70 స్కోర్ కనుక రా స్కోర్, ఐ మీన్ డైరెక్ట్ నార్మలైజేషన్ కాకుండా రా స్కోర్ కనుక 60 నుంచి 70 కనుక తెచ్చుకోగలిగితే 200% జాబ్ మీకే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అందుకోసమే మన కెరీర్ స్టడీస్ యాప్ లో మీకు ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో పాపం వాళ్ళకి ఏంటంటే బేసిక్స్ ఐడియా ఉండదు. ఏదో ఒక బుక్ తీసుకుంటారు, ఆ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ ప్రాబ్లమ్ చేసి సాల్వ్ చేస్తుంటారు, బట్టి పడతారు. ఆ మోడల్ తప్పించి ఇంకొక మోడల్ వస్తే వాళ్ళు ఎలా చేయాలో కూడా తెలియదు అనమాట. సో వాళ్ళని పరిగణలోకి తీసుకొని బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు ఒక క్వశ్చన్ ఒక మోడల్ కవర్ అయ్యే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొట్టమొదటిసారి మన కిరణ్ స్టడీస్ యాప్ లా 2022 ఏదైతే గ్రూప్ డి జరిగిందో, ఎన్టీపీసీ జరిగిందో, అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ తెలుగులో మొట్టమొదటిసారి ఎక్స్ప్లెనేషన్ నేనే స్వయంగా రాసి తయారు చేసిన ఏకైక ఛానల్ తెలుగులో మన కిరణ్ స్టడీస్ యాప్ అండి. మీరు చూడండి మార్కెట్లో కూడా ఎక్కడ కూడా తెలుగులో అర్థమెటిక్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి 2022 జరిగిన కూడా ఎక్కడ కూడా మీకు అవైలబుల్ ఉండవు. మీకు క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్ ఉంటాయి కానీ విత్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉండదు. తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ రెండిట్లో కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి మన కిరణ్ స్టడీస్ యాప్ అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, జనరల్ సైన్స్ అంటే ఇక్కడ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుందండి. సో వాడు మెన్షన్ చేయడం అప్ టు 10th స్టాండర్డ్ లెవెల్ అంటాడు, ఎక్స్క్లూజివ్ ఎన్సీఆర్టీ బేస్డ్ సిబిఎస్ఈ సిలబస్ అంటాడు. సో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా మీకు ఎన్సీఆర్టీ తోటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 3000 ప్లస్ బిట్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి. మళ్ళీ 6 to 10th, ఓన్లీ 6 to 10th కూడా మీకు ఒక షార్ట్ నోట్స్ ఉంటుంది. మళ్ళీ అప్ టు 6 నుండి డిగ్రీ వరకు కూడా హై లెవెల్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే మీకు క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, మాక్ టెస్ట్లు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో మీ టార్గెట్ కనుక గ్రూప్ డి జాబ్ అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, దిస్ ఇస్ ద రైట్ టైం టు గ్రాబ్ ఇట్ అనమాట. ఖచ్చితంగా మీకు 100% జాబ్ వచ్చేదానికి కరెక్ట్ సిచ్యువేషన్ ఇది. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ మన కిరణ్ స్టడీస్ యాప్లో రైల్వేకి సంబంధించి ఫుల్ కోర్స్ని ఆల్రెడీ 2000 రూపీస్కి 1 year పెట్టాను. సో చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఓన్లీ గ్రూప్ డి 600 రూపీస్ అయితే లిమిటెడ్ ఫస్ట్ 100 మెంబర్స్ మాత్రమే 1 year కోర్స్ లాగనమాట. సో వ్యాలిడిటీ వచ్చేసి 1 year, 600 రూపీస్ ఫస్ట్ 100 మెంబర్స్ వరకే ఓన్లీ గ్రూప్ డి అనమాట. ఒకవేళ మీరు రైల్వేకి సంబంధించి అన్ని కోర్సెస్ కావాలనుకుంటే 2000 రూపీస్ అండి. సో 2000 రూపీస్ 1 year వ్యాలిడిటీ తోటి మన కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అయితే 2000 పెట్టి 1 year కి మీకు అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఏఎల్పి కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 3 కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ అన్ని జాబ్స్ సంబంధించి ఎవ్రీథింగ్ మీకు క్లాసెస్, పీడిఎఫ్ ఫైల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. 1 year కోర్స్ ఏమో 2000. లేదు సార్ నేను ఓన్లీ గ్రూప్ డికే నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, నా టార్గెట్ ఓన్లీ గ్రూప్ డి అంటే మీకు ఫస్ట్ 100 మెంబర్స్ మాత్రం 600 రూపీస్ తోటి 1 year వ్యాలిడిటీ ఇస్తున్నానండి. మీకు తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మీకు బైలింగల్ ఉంటాయి క్లాసెస్, తెలుగు ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది అనమాట. మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఉంటుంది, మీకు అప్డేటెడ్ స్టాటిక్ జీకే కూడా ఇస్తున్నాను, ఎకనామిక్ ఎవ్రీథింగ్ కూడా అప్డేటెడ్ అండి. అన్ని కూడా 2024లో రికార్డ్ చేసిన క్లాసెసే, ప్రతి ఒక్కటి కూడా అప్డేటెడ్. 2022 ఎన్టీపీసీ గ్రూప్ డి ఏ ప్యాటర్న్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో సేమ్ అదే ప్యాటర్న్ చూసి ఆ సరళి ఎలా ఉంది చేంజెస్ అయిపోయింది అనమాట. 2018 వరకు రైల్వేల క్వశ్చన్ పేపర్ ఒకలా ఉండేది, 2019 నుంచి కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఆ చేంజెస్ కి అనుగుణంగానే క్లాసెస్ ఉంటాయి. అండ్ మీకు మాక్ టెస్ట్ కూడా ఉంటాయి అనమాట. సో మాక్ టెస్ట్ కూడా వచ్చేసి 600 రూపీస్ కి 1 year వ్యాలిడిటీ తోటి ఎన్టీపీసీ గ్రూప్ డి మాక్ టెస్ట్ కూడా ఉంటాయి అనమాట. ఇది సపరేట్ 600 ఏమో క్లాసెస్, పీడిఎఫ్ ఫైల్స్, కాన్సెప్ట్ మొత్తం వస్తుంది. మీకు 2000 ప్లస్ మాక్ టెస్ట్ రాయాలంటే 600 రూపీస్ కి 1 year వ్యాలిడిటీ తోటి కంప్లీట్ గా ఎన్సీఆర్టీ బేస్డ్ మీకు ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మాక్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో నేను ఫైనల్ గా చెప్పేది ఒకటండి, టైం వేస్ట్ చేయకుండా అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. క్వాలిఫికేషన్స్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సార్ నేను ఓన్లీ 10th మాత్రమే చదివాను, నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, కొన్ని పోస్టులే ఉంటాయి అంటారు కదా, అంటే అఫీషియల్గా వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. అఫీషియల్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ తరపు నుంచి నేను ఎప్పుడు 2018 నుంచి కూడా ప్రతి సిచ్యువేషన్లో రైల్వే స్టూడెంట్స్కి నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. ట్విట్టర్ క్యాంపెయిన్ కానీ, సో వాట్ ఎవర్ ఇట్స్ ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలు మీకు సపోర్ట్ ఉంటాను. 10th వాళ్ళకి ఒకవేళ 1 lakh పోస్టులు కనుక రిలీజ్ చేసి ఓన్లీ ఐటీఐ 10th క్లాస్ వాళ్ళకి లిమిటెడ్ పోస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను కూడా సపోర్ట్ చేస్తాను. అందరం కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం. సో ప్రతి ఒక్కటి కూడా మనం అనుకున్నట్టు చేద్దాం. కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రిపరేషన్ సాగించాలి. అక్టోబర్లో వచ్చిందంటే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది మీకు.
సో ఒకే ఒక ఎగ్జామ్ పెడతారు కాబట్టి దీనికి CBT1 CBT2 లాగా ఉంటుంది, ఒకటే ఎగ్జామ్ డైరెక్ట్ జాబ్ ఉంటుంది. సో PET ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ITI వాళ్ళకి అది కూడా ఉండదు. ITI లేకుండా 10th క్లాస్ వాళ్ళకే రన్నింగ్ వెయిట్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా మన క్లాసెస్ లా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. మీరు యూట్యూబ్ ఛానల్ కూడా చూడొచ్చు, ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఏంటన్నది అన్ని కూడా. ఓకే, సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ 5 సబ్జెక్టులు, ఫస్ట్ 4 సబ్జెక్టులు మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది అదే, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్. ఈ 4 సబ్జెక్టులు కనుక మీరు పర్ఫెక్ట్ లేదు, అర్థమెటిక్ అంటే ప్రతిసారి ప్యూర్ మ్యాథ్స్ అది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్యూర్ మ్యాథ్స్ ఏం లేదండి, మెన్స్ట్రేషన్ ఒకటి వస్తుంది, ట్రయాంగిల్స్, స్క్వేర్స్ వాటి ఫార్ములాస్. సో ట్రయాంగిల్స్ యొక్క ఫార్ములాస్, సర్కిల్స్ యొక్క ప్రాపర్టీస్, దాట్స్ ఇట్, మోర్ దాన్ ఎనఫ్. దీని నుంచే 3 నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. అందరూ మీరు టెక్స్ట్ రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తో సహా మన కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్ ఉంది. సో డిలే చేయకుండా, అది కూడా ఫస్ట్ 100 మెంబర్స్ వరకు ఆఫర్ ఉంటుంది. దాని తర్వాత 1000 రూపీస్ అవుతుంది అనమాట. ప్రైస్ అనేది మీకు 1000 రూపీస్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ 100 స్టూడెంట్స్కి ఏమో 600 రూపీస్ ఉంటుంది. వన్స్ 100 స్టూడెంట్స్ ఎవరైతే ఎన్రోల్ అవుతుందో ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది 1000 రూపీస్కి అయింది. కాబట్టి మీరు నిజంగా రైల్వే గ్రూప్ డి జాబ్ మీరు సాధించాలని మీకు లక్ష్యం ఉన్నట్లయితే డిలే చేయకుండా యాప్ ఓపెన్ చేయండి, డెమో వీడియోస్ చూడండి. నేను చెప్తున్నాను కాకుండా మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, ఓకేనా? బట్ మీకు అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PDF ఫైల్స్ అవైలబుల్ ఉంటాయి, జనరల్ సైన్స్, అర్థమెటిక్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అవైలబుల్ ఉంటుంది. అప్డేటెడ్ కంటెంట్ వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దండి. సో ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. 1 lakh ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ మొత్తం ఇప్పటికి కూడా 2,40,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అందులో లక్ష్యం పోతే టెక్నీషియన్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్కమింగ్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇవ్వాలనుకుంటారు కాబట్టి సో దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ టు క్రాక్ ద గ్రూప్ డి జాబ్ అనమాట. మీ టార్గెట్ కనుక రైల్వే జాబ్ అనుకుంటే మీరు కిరణ్ స్టడీస్, ఎందుకంటే నేను కూడా రైల్వే జాబ్ సాధించిన అనుభవం ఉంది, ఓపెన్ అయినా నేను క్రాక్ చేశాను. సో నాకు 3-4 జాబ్స్ వచ్చిన అనుభవం ఉన్నాయి కాబట్టి 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మీరు ఒకసారి మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పే వీడియోస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, కానీ డిలే మాత్రం చేయొద్దండి. సో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్ గా చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎన్రోల్ అయ్యారు, ఆల్మోస్ట్ 10,000 ప్లస్ స్టూడెంట్స్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రతిదీ కూడా రైల్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందులో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకేదైనా పర్సనల్ గా డౌట్ ఉంది సార్ మీతో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ మీ ఫర్ యాప్ అని చెప్పి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ నా నెంబర్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి నాతో డైరెక్ట్ మీరు మాట్లాడొచ్చండి. సో కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు డైరెక్ట్ నాతో మాట్లాడి ఎగ్జామ్స్ ఎక్స్క్లూజివ్ రైల్వేకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాతో మాట్లాడచ్చు, మీకు టైమింగ్స్ కూడా ఉంటాయి అనమాట, ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. ఫైనల్ గా అయితే ఎవరైతే రైల్వే జాబ్ లక్ష్యం అనుకుంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఆఫర్ మాత్రం ఫస్ట్ 100 మెంబర్స్కి, ఓకేనా? ఇంకా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.